పై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. పెంచడం చాలా సుపరిణామం. ఒక్క విషయం ముఖ్యమంత్రి గారు చెప్పారు, తను నా ఎస్టీల విషయంలో నాకు ఒక అభ్యంతరం ఉంది. ఎందుకంటే అది కాగిత లంబాడ వాల్మీకి బోయ. ఎందుకంటే ఇప్పటికే గిరిజనులు లంబాడ కోయ గ్రామాల్లో అంతర్గతం తగాదాలు ఉన్నాయి, అయినా మీరు సమించిపోతున్నాయి. కానీ ఇప్పుడు ఈ రెండు తెగలను కలపటం వల్ల మళ్ళీ మనకి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అది ఏమైనా ఎక్స్పర్ట్ కమిటీ మొత్తం పరిశీలించి తర్వాత తీసుకుంటే మంచిదని దాన్ని ఆపాలనేది కూడా నా విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళ గిరిజన సాంప్రదాయాలు, మా గిరిజన సాంప్రదాయాలు లంబాడ కానీ కోయ కానీ ఆచార సాంప్రదాయాలు కానీ సంస్కృతి కానీ ఆటపాట కానీ అవి లేవని తెలుస్తున్నది వాళ్ళకి, ఆ రెండు తెగలకు సంబంధించింది. కాబట్టి వాటిని ఆపి మిగతా యథాచితంగా అమలు జరపాలన్నది నా సూచన. ఇంకోటి ఆపాలని. రెండవది, చాలా ప్రౌడ్గా ప్రభుత్వం కూడా మనకి ఎస్సీలు బీసీలు మైనార్టీల గురించి ఆలోచిస్తుంది కాబట్టి ప్రైవేట్ రంగంలో ఒకటి ఉంది, అది కూడా కేంద్రానికి ఎట్లా మీరు చేస్తున్నారు కాబట్టి కేంద్రాన్ని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కూడా ఇచ్చేదానికి కూడా కేంద్రాన్ని కోరితే మన పరిశ్రమలకు నీళ్లు కానీ కరెంటు కానీ మనం ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి పరిశ్రమల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ బీసీలో ఉన్నటువంటి పేదలకు కూడా ఉద్యోగాలు ఉండేదానికి ఉంటుంది. కాబట్టి ఈ రెండు విషయాల్లో స్పష్టత కావాలని ముఖ్యమంత్రి గారిని కోరుతాను. సీఎం గారు. అధ్యక్ష, ఇక ప్రగతిశీల పార్టీ వారి నాయకుడు ఆయన సాటి గిరిజనులది కూడా మేము పొడ కూడా మాకు గిట్టదనే మాట మరి ఏ విధంగా ప్రగతిశీలమవుతుందో ఏ విధంగా అయితే వారే ఆలోచన చేయాలి. నేనే రాజయ్య గారికి అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి కొద్దిగా సహనం అవసరం మనకు. వారు కూడా పేదలు, ఎన్నో రోజుల నుంచి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళని దృష్టి పెట్టుకొని మనం కొద్దిగా ఎక్కువ పర్సెంట్ కూడా పెట్టుకున్నాం ఇప్పుడు. కాబట్టి దయచేసి ఆ విషయంలో మీరు కొద్దిగా సహనం పాటించాలని నా సలహా. The question is that the Telangana backward classes, scheduled caste and scheduled tribes reservation of seats in educational institutions and of appointments or posts in the services under the state bill 2017 be taken into consideration. Those who are for the motion please say aye. Those who are against please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 9, clause 1, enacting formula and title, and they are before the House. The question is that those who are for the clauses 2 to 9, clause 1, enacting formula and title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2 to 9, clause 1, enacting formula and title do stand part of the bill. I shall now request the Chief Minister to move the motion for passing the bill. Sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. I request the please silence. I request the Minister for ST Development, Tourism and Culture to move the motion for leave to introduce the Telangana Heritage Protection, Preservation, Conservation and Maintenance Bill 2017. అధ్యక్ష, తెలంగాణ వారసత్వ రక్షణ, పరిరక్షణ, సంరక్షణ మరియు నిర్వహణ బిల్లు 2017ను ప్రవేశపెట్టడానికి అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాం. Motion moved. The question is that the Telangana Heritage Protection, Preservation, Conservation and Maintenance Bill 2017 be introduced. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for ST Development, Tourism and Culture to move the motion for taking into consideration of the Telangana Heritage Protection, Preservation, Conservation and Maintenance Bill 2017. Honorable Speaker, sir, I beg to move that the Telangana Heritage Protection, Preservation, Conservation and Maintenance Bill 2017 be taken into consideration. Motion moved. దాని ముఖ్య ఉద్దేశాలు చెప్పండి మినిస్టర్ గారు.
Sir, same silent features. అధ్యక్ష, గత అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెరిటేజ్ బిల్లును తీసుకురావడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు అయితే అనేక లొసుగులతోని లోపాలతోని ఆ బిల్లు ఒక అర్థం పర్థం లేకుండా ఉండింది అధ్యక్ష. ఆ రోజు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద పెట్టి దాన్ని కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితం చేసి హుడా ద్వారా ఇనీషియల్గా బిల్లు తెచ్చినారు అధ్యక్ష, విచ్ ఇస్ బేసికలీ రాంగ్. ఎందుకంటే హిస్టారికల్ మాన్యుమెంట్స్, చారిత్రక అవశేషాలు చాలా అద్భుతమైనటువంటి మనకు ఉన్నాయి అధ్యక్ష. అనేకమైనటువంటి ఫోర్ట్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఉన్నటువంటి ప్రదేశాలు ఉన్నాయి, గుడులు ఉన్నాయి, అనేకమైనటువంటి ఉన్నాయి అధ్యక్ష. వాటిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే, కానీ వాళ్ళు ఎందుకో వాటిని విస్మరించడం జరిగినది. కొన్ని ప్లేసెస్ మాత్రమే, కొన్ని బిల్డింగ్లను, అది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన బిల్డింగ్లను కొన్ని మాత్రమే తీసుకొని కొన్ని చేసినారు అధ్యక్ష. దానిలో గ్రీన్లాండ్ గెస్ట్ హౌస్ను కూడా ఒక హెరిటేజ్ దాని కింద తీసినారు. ఆ గ్రీన్లాండ్ గెస్ట్ హౌస్కు హెరిటేజ్కి ఏ విధంగా సంబంధమో అది ఎంత ఆలోచించినా కూడా అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. అందుకోసమే రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్ర హెరిటేజ్ బిల్లు ఉండాలి, కానీ హుడాకు సంబంధించి హైదరాబాద్ నగరానికి సంబంధించే బిల్లు ఉండకూడదు. కాబట్టి సమగ్రంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా హెరిటేజ్ బిల్ అనేది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది, అందులో ఏ కోటలు, ఏ చారిత్రక ప్రదేశాలు, నగరంలో ఉన్నటువంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న అంశాలు ఎవేవి చేరి ఉండాలనేది చీఫ్ సెక్రటరీ అధ్యక్షులుగా వారి అధ్యక్షతన కమిటీ వేసి ఒక సమగ్రమైన స్టడీ చేసి దాన్ని చేసుకుందామనే ఉద్దేశంతో ఈ బిల్లును తేవడం జరుగుతుంది అధ్యక్ష. దీనిలో ఏమి కాంట్రవర్సీ లేదు, వాస్తవానికి పెద్ద గవర్నమెంట్ కూడా వేరే ఉద్దేశాలు కూడా లేవు. రాష్ట్రం యొక్క చారిత్రక అవశేషాలను, ఆర్కియాలజికల్ ప్రాధాన్యత ఉన్న అవశేషాలను సమగ్రంగా పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించడం మన జనరేషన్ యొక్క కర్తవ్యం. కాబట్టి అది ఇంతకుముందు సమగ్రంగా లేదు కాబట్టి ఈ బిల్లు తేవడం జరిగింది అధ్యక్ష. దీనికి ఇంతకన్నా పెద్ద బలమైన కారణాలు కూడా ఏమి లేవని, దీన్ని కూడా యునానిమస్గా పాస్ చేస్తే మంచిదని చెప్పి సభ్యులు ఏదైనా సలహా చెప్తే బేసిజాలకు పోకుండా ప్రభుత్వం కూడా పాటించడానికి కూడా సిద్ధంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. Now discussion on consideration. The question is that the Telangana Heritage Protection, Preservation, Conservation and Maintenance Bill 2017 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 22, schedules 1, 2 and 3, clause 1 enacting formula and title, and they are before the House. The question is that those who are for the clauses 2 to 22 schedule. Okay. Okay. It is acceptable. Briefly, మాకు బేసిజాలు లేవు, ఎవరైనా నేను చెప్పదలుచుకుంటే చెప్పచ్చు అధ్యక్ష. సంపత్ కుమార్ గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్లును ప్రవేశపెడుతూ కొన్ని సలహాలు సూచనలు ఏమనంటే ఇవ్వమన్నారు కనుక బిల్లులో అనేక విషయాలు విశదీకరించి వివరించినారు, కానీ అక్కడక్కడ ఉన్నటువంటి అనుమానాలను మీ ద్వారా నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష ప్రభుత్వం తరఫున. అధ్యక్ష, ఇప్పుడు చాలా వారసత్వ సంపదను భావి తరాలకు అందించడానికి కానీ తరతరాలుగా తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా ఉన్నటువంటి కట్టడాలలో అవి మాస్కులు కానీ, గుడ్లు, గోపురాలు కానీ, కోటలు కానీ, ఆ రకంగా ఏవైనప్పటికీ వాటిని కాపాడి రాబోయే తరాలకు కూడా అందించి, ఒకప్పుడు దశాబ్దాల క్రితము మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కట్టడాలు, లేకపోతే మన ఆచారాలు ఈ రకంగా ఉండేవి అనేది విషయాన్ని రాబోయే తరాలకు కూడా తెలియజేయడానికి ఈ రకమైనటువంటి వారసత్వ సంపదను కాపాడి ముందు తరాలకు అందించడము ఆనవాయితీగా వస్తూ ఉంది అధ్యక్ష. దాంట్లో భాగంగానే ఈరోజు
మొత్తం బిల్లు చాలా ఈరోజు మార్నింగే ఇచ్చినారు అధ్యక్ష. బిల్లును చాలా విషదంగా ఉంది, అనేక పేజీల్లో ఉంది. అయినప్పటికీ ఉన్నటువంటి షార్ట్ టైంలో ఆఫ్టర్ గోయింగ్ త్రూ దిస్ బిల్ కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాం అధ్యక్ష. ఈ హెరిటేజ్ ఏదైతే కొన్ని కట్టడాలు ఉన్నాయో ఓన్లీ ఆ కట్టడం వరకే మనం పరిమితం అయ్యి ఆ కట్టడం వరకే ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఆ కట్టడం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం మాత్రం వీలైనంత వరకు కబ్జా కావడమో లేకపోతే వేరే వాళ్ళ చేతిలోకి పోవడమో జరుగుతాం. దానివల్ల ఈ హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఏవైతున్నాయో అది కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది కనుక అది రాకుండా చూడవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దాంతోపాటు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి హెరిటేజ్ కన్స్ట్రక్షన్స్ మాన్యుమెంట్స్ ఉన్నప్పటికీ చాలా మటుకు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసిన దాంట్లోనే దాదాపు 60% ఆఫ్ హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఇన్ తెలంగాణ హ్యావ్ బీన్ ఫేసింగ్ ఏ షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ అండ్ ఫండ్స్. దాదాపు వాటిని మెయింటైన్ చేయడానికి రాబోయే తరాలకు వాటిని అలాగే ప్రిజర్వ్ చేసి చూపించడానికి ఏదైతే అవసరమో ఆ రకమైనటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ ఆ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఫండ్స్ కానీ లేకపోవడం వల్ల ఈ ఇబ్బంది వస్తుంది కనుక దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఈరోజు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లైక్ ఆగాఖాన్ ఫౌండేషన్ అనేది ముందుకు వచ్చి చాలా మటుకు కొన్ని దగ్గరలో చేస్తూ ఉంది. ఎందుకు చేస్తూ ఉంది? ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ రావడానికి ప్రభుత్వం తరఫున ఆ రకమైనటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ లేకపోతే మ్యాన్ పవర్ అసిస్టెన్స్ కానీ లేకపోతే ప్రొటెక్షన్ పోలీస్ ద్వారా కానీ లేకపోతే ఆ డిపార్ట్మెంటల్ ప్రొటెక్షన్ కానీ లేకపోవడం వల్ల ప్రైవేట్ వాళ్ళను మనము ఇన్వైట్ చేస్తూ ఉన్నాం, ప్రైవేట్ వాళ్ళ ద్వారా ఆ సర్వీసెస్ తీసుకుంటా ఉన్నాం. అలా కాకుండా ఆ ఫోర్స్ కూడా స్టాఫ్ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల ఈ డిపార్ట్మెంట్ తరఫున ఆ మాన్యుమెంట్స్ను కానీ హిస్టారికల్ ప్లేసెస్ను కానీ వారసత్వ సంపదను కానీ మనము భావితరాలకు చూపించలేకపోతున్నామేమో అనేటువంటి అభద్రత కూడా కనబడతా ఉంది. దాంతోపాటు అధ్యక్ష ఈ వారసత్వ సంపద అనేది మనం చూస్తున్నటువంటిది కాస్తో కూస్తో ఒకవేళ ఆర్థిక ఇబ్బందులున్నా మ్యాన్ పవర్ ఇబ్బందులున్నా ప్రొటెక్షన్ లేకపోయినా రాబోయే తరాలకు కాస్తో కూస్తో మార్పులతో చూపించచ్చు. కానీ ఈరోజు మీరు చాలా క్లియర్గా ఇంటాంజిబుల్ ఆర్నమెంట్స్ ఏదైనా అంటే మన విచ్ కెనాట్ బి సీన్, విచ్ కెనాట్ బి టచ్, విచ్ కెనాట్ బి ఫీల్ ఆల్సో అటువంటి వారసత్వ సంపద ఏదైతే ఉంటుందో మన భాష ఉంది, మన యాస ఉంది, మన సంస్కృతి ఉంది. దాన్ని మనం చూడలేము, కనబడదు, ఫీల్ కాలేము. కానీ అది కూడా రాబోయే తరాలకు మన భాష, మన సంస్కృతి, మన యాస ఈ రకంగా ఉండింది లేకపోతే వేషధారణ అనేది కూడా చూపించవలసిన ఆ రకంగా ఇంటాంజిబుల్ వారసత్వ సంపదను కూడా ఇంటాంజిబుల్ ఆర్నమెంట్స్ మీద ఇంకా ఎక్కువ కూడా మనం కాన్సన్ట్రేట్ చేయవలసిన అవసరం ఉంది దగ్గర. ఇంకోటి మీరు చూస్తే అధ్యక్ష 6th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ చూడండి బిల్లులో అధ్యక్ష ఆఫీసర్స్ను సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ నేను కాదనలేదు, ఆల్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ మే బీ ఎక్స్పర్ట్స్ ఆర్ మే నాట్ బీ ఎక్స్పర్ట్స్. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎక్స్పర్ట్ అని ఆ డైరెక్టర్గా వేసి ఉంటాము. తర్వాత ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇంకొక వచ్చే ఐఏఎస్ ఆఫీసర్ ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ కావచ్చు కాకపోవచ్చు. కనుక ఆ కమిటీస్లో కానీ ఏదైతే బోర్డులా ఉంటుందో ఆ బోర్డులో ఈ నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుంటే ఈ రకమైనటువంటి స్ట్రక్చర్స్ కానీ ఈ రకమైనటువంటి ఆర్నమెంట్స్ను రాబోయే తరాలకు తీసుకుపోవడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి సలహాలు సూచనలు పగడ్బందీగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత జిల్లాల్లో కూడా దీనికి సంబంధించి కొన్ని కమిటీలు ఉన్నాయి అధ్యక్ష. ఆ కమిటీల్లో కూడా స్థానికంగా ఉండేటువంటి ఎందుకంటే ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అవుతుంటారు, వస్తుంటారు, పోతుంటారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్లకు తరతరాలుగా ఆ ప్రాంత ఆ స్ట్రక్చర్కు కానీ ఆ మాన్యుమెంట్కి కానీ ఆ కోటకు కానీ ఆ మసీదుకు కానీ ఆ పవిత్రమైనటువంటి ఆ పరిసరాలకు కానీ ఉన్నటువంటి నేపథ్యము లెగసీ తెలిసి ఉంటుంది కనుక ఆ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరినైనా కానీ స్థానికులు వేస్తే ఇంకా ఎక్కువగా ప్రచారంలోకి పోయి ఇంకా ఎక్కువ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వ సంపద రాబోయే తరాలకు కల్పించడానికి చూపించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ అధ్యక్ష ఇంతకు ముందున్నటువంటి బిల్లులో కొన్ని లొసుల్లో లేకపోతే పగడ్బందీగా పోవాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త రాష్ట్రం కనుక కొత్త మన తెలంగాణ సంస్కృతి కాపాడుకోవాలన్నారు. నాకున్నటువంటి సమాచారం మేరకు అధ్యక్ష డిసెంబర్ 1995లో ఒక జీవో వచ్చింది అధ్యక్ష 542 జీవో అని. ఆ జీవో ప్రకారము గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగానే ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఏదైతే ఉందో గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఈ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులేషన్స్ అండ్ గైడ్ లైన్సెస్ ఫర్ కన్వర్జింగ్ హెరిటేజ్ బిల్డింగ్స్ అండ్ హెరిటేజ్ ప్రోడక్ట్స్ అని ఉంది అధ్యక్ష. దీంట్లోనే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించింది అధ్యక్ష
రెగ్యులేషన్ నెంబర్ 13 అధ్యక్ష. ఈ రెగ్యులేషన్ నెంబర్ 13 రావడానికి కారణమే జివో 2015లో ఇచ్చినటువంటి 542 జివో అధ్యక్ష. దానికి అడ్వర్స్గా ఈరోజైతే బిల్లు తెస్తా ఉన్నాం. కానీ ఈ 3 సంవత్సరాల్లో ఆ జీవోకు వ్యతిరేకంగా మనం ఒక జీవో తెచ్చినాం అధ్యక్ష 2015లో. ఎందుకంటే ఇలాంటి చాలా ఉన్నాయి. ఒకటి మాత్రం సభ దృష్టి తీసుకొచ్చి ఇటువంటి వాటిని ఏం చేయగలుగుతామన్న విషయాన్ని మాత్రం సభ ద్వారా మీ ద్వారా సభకు తెలియదలుచుకున్నాం అధ్యక్ష. ఒకటి 2015లో డిసెంబర్ 7th రోజు 2015 GOMS నెంబర్ 183 తీసుకొచ్చినారు అధ్యక్ష. దీని ప్రకారము రెగ్యులేషన్ 13 ఏదైతే ఉందో ఈ హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఈ మాన్యుమెంట్స్ను ఈ వారసత్వ సంపదను కాపాడాలనుకున్నటువంటి గైడ్లైన్స్లో ఆ 13 రద్దు చేసినారు. ఆ 13 రద్దు చేసిన 2015 నుంచి ఇప్పటి వరకు చాలా అది రద్దు చేయడం వల్ల ఏమైందంటే గవర్నమెంట్ కానీ లేకపోతే సంబంధిత డిపార్ట్మెంట్ కానీ డిస్క్రిషనరీ పవర్స్ వచ్చి ఆ వారసత్వ సంపదను ఏం కావాలంటే అది చేయొచ్చు అనే ఆలోచనతో పోయినారు ముందరికి. దానివల్ల చాలా వారసత్వ సంపద సంబంధించినటువంటి ప్యాలెస్లు కానీ మరీ ముఖ్యంగా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ ఉంటుంది హైదరాబాద్ సంబంధించినటువంటి ఆ బిల్డింగ్స్ ఆ కోటలు ఆ మసీదులు వేరే వాళ్ళ చేతిలోకి పోయినాయి అన్నది మాత్రం వాస్తవం. దానికి మీ ద్వారా సభ దృష్టికి ఒక్క ఉదాహరణ రాదలుచుకున్నాం అధ్యక్ష. బంజారా హిల్స్ మన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏదైతే చౌరస్తా ఉందో అక్కడ నుంచి మనం క్యాన్సర్ హాస్పిటల్ పోతా ఉంటే నేను చిన్న కాలేజీలో ఉన్నప్పటి నుంచి చూసేది పోతా ఉంటే లెఫ్ట్ సైడ్లో ఈరోజు మాకు సోషల్ వెల్ఫేర్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉంది అధ్యక్ష. SC STలకు ఫ్రీ ఇస్తా ఉన్నారు. దాని పక్కన ఒక ప్యాలెస్ ఉండేది. నేను కాలేజీలో ఉన్నప్పుడు సైకిల్ దొక్కేటప్పటి నుంచి చూసినా కారు ఎక్కిపోయే వరకు కూడా చూసినా. మళ్ళీ ఈ మధ్యన ఏమైందో ఏమో అధ్యక్ష అది కనుమరుగు అయిపోయింది. చాలా పెద్ద ప్యాలెస్ ఉండింది. దట్ వాజ్ ఆల్సో నోటిఫైడ్ ఆర్నమెంట్ ఆఫ్ అవర్ స్టేట్ అధ్యక్ష. అటువంటి వారసత్వ సంపద ఇప్పుడు చూసేసరికి మొత్తం సెల్లార్దోయినారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు వేస్తున్నా 7,000 గజాలు మళ్ళీ ఏ రకంగా కనుమరుగైపోయింది ఏ రకంగా చేతులు మారిందనే విషయంలో మాత్రం క్లారిటీ అది ఒక్క ఎగ్జాంపుల్ అంటే ఉన్నటువంటి సమయంలో ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కడెక్కడ ఏ రకంగా జరిగినాయనేటువంటి విషయాన్ని పరిశీలిస్తారేమో అన్నటువంటి ఆలోచన చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు కాసు బ్రహ్మానంద రెడ్డి ఇంతసేపు మాట్లాడితే ఏమన్నా ఈ సైట్ గురించి మాట్లాడగానే ఎందుకు అధ్యక్ష అంత డిస్టర్బ్ చేస్తారు? అందుకే అధ్యక్ష ఈ కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలో కొన్ని ఇటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి ఇన్ని గజాల్లో ఇన్ని బిల్డింగ్లు అనేటువంటి ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టిర్రో ఆ రిస్ట్రిక్షన్స్ కూడా చూసేసి నేను చెప్పేటువంటి ఈ రోడ్ నెంబర్ 14లోని ఆ 7,000 యార్డ్స్కి సంబంధించి చాలా పుంకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎన్నో రకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇది ఓన్లీ ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇటువంటివి చాలా ఉండవచ్చు కనుక మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఇటువంటి ఎక్కడున్నా ఎప్పుడున్నా వాటన్నిటిని కూడా వెలికి తీసి ప్రభుత్వానికి కలంకంగా వచ్చే ఏ విషయాన్నైనా సరే నిశితంగా పరిశీలించి సరైనటువంటి నిర్ణయం తీసుకొని మన ప్రభుత్వానికి అటువంటి పేరు రాకుండా ఈ తెలంగాణ ప్రభుత్వం కొత్త వచ్చినటువంటి రాష్ట్రంలో తెలంగాణ వారసత్వ సంపదను పూర్తిగా రక్షిస్తుంది, రాబోయే తరాలకు చూపిస్తుంది, రాబోయే తరాలు చూపించే విధంగా పరిరక్షిస్తుంది, దానికి కావాల్సిన నిధులను ఇస్తుంది అనే విధంగా కాస్తో కూస్తో ఈ బిల్లులో కూడా మార్పులు చేయవలసినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా మీ ద్వారా గౌరవ సంబంధిత మంత్రి గారు ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక ఈ నేను చెప్పినటువంటి ఒక్కదాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ 7,000 గజాలులో ఇంతకుముందు ఉన్నటువంటి ఆ ప్యాలెస్ ఎక్కడ పోయింది, అది నోటిఫైడ్ వారసత్వ సంపదగా వచ్చింది, ఇప్పుడు లేదు, దానికి సంబంధించి విచారణ చేయవలసిందిగా ఇటువంటివి ఎన్నున్నాయి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వారసత్వ సంపదను పూర్తిగా రాబోయే తరాలకు చూపించడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అభినందిస్తూ స్వాగతిస్తూ ఈ బిల్లు కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, మిత్రులు సంపత్ గారు చెప్పినారు సంతోషం. యాక్ట్ పాస్ చేసినప్పుడు యాక్ట్లో ప్రతి విషయం ఉండదు అధ్యక్ష. ఏ యాక్ట్ అయినా సరే దాని కింద మళ్ళీ రూల్స్ ఇష్యూ చేస్తారు. ఆ రూల్స్లో ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎంత డీటెయిల్గా ఉండాలని చెప్పి టోటల్ దాని సంబంధించిన వివరణ ఉంటుంది అధ్యక్ష. సెకండ్ పాయింట్, వారు చెప్పిన బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడనే నా ఇల్లు కూడా ఉంటుంది అధ్యక్ష. నేను నివసించే సొంత ఇల్లు, దానికి కొద్ది గదాల దూరంలో ఉంటుంది. వారు చెప్పిన పూర్తి స్థాయిలో కరెక్ట్ కాదు. అది అసలు హెరిటేజ్ బిల్డింగే కాదు. నాకు సమాచారం ఉంది పూర్తి స్థాయిలో. అది నేను ఇల్లు కట్టుకున్నప్పటి తెలిసి నాకు ఆ జాగా గురించి. కాబట్టి అది హెరిటేజ్ సైట్ కాదు. మీకు తప్పుడు సమాచారం ఉంది, అపోహ ఉంది. మీరు దాన్ని సవరించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, హెరిటేజ్ అంటే దానికి అర్థం పర్థం ఉండాలి. కొన్ని జరిగినాయి గతంలో. టుడే వీఆర్ సఫరింగ్.
1960s ఏదో ఒక సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ వచ్చిందనో లేదో ఇంకోటి వచ్చిందనో ఆ రోజున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలన్నిటికీ ఆదేశం ఇచ్చింది. మీ దగ్గర రిజర్వ్ చేయగలిగినటువంటి ల్యాండ్స్ అన్ని ఫారెస్ట్ కింద రిజర్వ్ చేసి పారండి అంటే ఎదురైందల్లా చేసి పడేసిన అధ్యక్ష. పొలోమని రాసి పడేసిన అయిపోయింది. ప్రొటెక్ట్ అని ఉన్నాయంటే లేవు. బట్ టుడే నిజంగా చెట్టు లేదు, అక్కడ ఫారెస్ట్ లేదు. పబ్లిక్ పర్పస్ మనం ఏమైనా అక్వైరీ చేద్దామంటే దానికి ఒక పెద్ద సమస్య, పెద్ద గందరగోళం. దానికి గ్రీన్ ట్రిబ్యునల్, ఈ ట్రిబ్యునల్, సౌత్ ఇండియా ట్రిబ్యునల్, న్యూఢిల్లీ ట్రిబ్యునల్, ఇక కథ. ఈ విధంగా టైమ్ ఈజ్ ఎ డైనమిక్ సిచ్యువేషన్. ఇటువంటి విషయాలలో ఒకప్పుడున్న పరిస్థితులలో 60s ఉన్న సిచ్యువేషన్ ఈరోజు 2017లో లేదు. కాబట్టి పరిణామం చెందుతూ ఉంటాయి. వాటిని బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. గ్రీన్లాండ్ గెస్ట్ హౌస్, మనం గెస్ట్ హౌస్ కట్టుకోవాలి హైదరాబాద్లో. గ్రీన్లాండ్ గెస్ట్ హౌస్ హెరిటేజ్ వాల్యూ ఉందా అధ్యక్ష? దాన్ని ఎంతోమంది ముఖ్యమంత్రులు ఏదో వెనకడ పలానా టైంలో కట్టింది కాబట్టి అది హెరిటేజ్ అంటే నిజంగా ప్రొటెక్ట్ చేసి దానికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండి అది చరిత్రగా రక్షించుకోవాల్సిన అవసరం ఉంటే దాన్ని చేసుకుంటాం అధ్యక్ష. నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా. ఇలా వరల్డ్స్ బెస్ట్ సిటీ బ్రెజిల్స్లో ఉన్నటువంటి రియో డి జనీరో ఏదైతే ఉందో అక్కడ ఒక మేయర్, న్యూట్రల్ పర్సన్ మేయర్ అవుతారు అధ్యక్ష. ఒక ఇంటెలెక్చువల్ రూపాలు అనుకుని మేయర్ అయితే వాళ్ళు తీసుకున్నటువంటి ఫస్ట్ స్టెప్ సెన్సిటైజేషన్ ఆఫ్ అర్బన్ ల్యాండ్ యూటిలైజేషన్. మనుషులు పెరుగుతారు, సిటీ పెరుగుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ న్యూఢిల్లీ కన్నా పెద్దది అధ్యక్ష. ఇలా న్యూఢిల్లీ 2.5 crores పాపులేషన్ దాటిపోయింది. నేషనల్ క్యాపిటల్ కాబట్టి పెరిగిపోయింది. అవసరాలు మారుతాయి, జనాభా పెరుగుతుంది, మనుషులు పెరుగుతారు, అవసరాలు పెరుగుతాయి, కానీ భూమి పెరగదు. కాబట్టి ఆ మేయరు ఆ రియోలో సెన్సిటైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ యూటిలైజేషన్ ఇన్ అర్బన్ ఏరియాస్ అని చెప్పి తీసుకుంటే ఆ ఫిలాసఫీ మీదనే ఇలా వరల్డ్స్ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ కింద రియో డి జనీరో ట్రాన్స్ఫార్మ్ అయింది అధ్యక్ష. ఏ చట్టాలు కూడా ఇవి కూడా మనం చేసుకునేటే కానీ మన కాల్ చేసి కట్టేసుకునే చట్టాలు ఉండే అధ్యక్ష. టైమ్ ఈజ్ ఎ డైనమిక్ సిచ్యువేషన్. యాక్ట్స్ కూడా తెలివైన ప్రభుత్వాలు ఉన్నప్పుడల్లా వాటిని మార్చుకుంటూ ముందుకు పోవాలి. సంపత్ గారు ఒక మాట చెప్పినారు, చాలా సంతోషం, వారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. నేను ప్రభుత్వానికి కలంకం తెచ్చే పని చేయొద్దన్నారు. మేము సచ్చినా చేయం సంపత్ గారు, మీకు ఆ డౌట్ అవసరం లేదు. మీకు ఎవడన్నా అపోహ సంఘమైన చెప్పింటే నాకు పంపించండి కాగితం, మీకు ఒక నిమిషంలో ఇప్పుడు క్లియర్ చేస్తాను. అటువంటి వాటికి తావే లేదు ఈ ప్రభుత్వంలో, దానిలో మీరేం సందేహపడక్కర్లేదు. అయినప్పటికీ మీరు సలహా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇది హైదరాబాద్ నగరానికి పరిమితమై ఉండే కాబట్టి దీన్ని మొత్తానికి విస్తరిస్తూ ఉన్నాం అధ్యక్ష. వారికి ఒక సమస్య ఉంది. సంపత్ గారు ఏ నియోజకవర్గం అయితే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో జోగులాంబ అమ్మవారి ఆలయం ఉంది. నేను వారు కలిసి అప్పుడు పుష్కరాల టైంలో అక్కడ పూజలు కూడా పాల్గొన్నాం. అది ఆర్కియాలజీకి అప్పగించినారు. ఆడ దీపం పెడదామంటే పంచాయతీ, ఒక గజం కలుపుదామంటే పంచాయతీ, ఒక బల్బు పోతే పెడదామంటే పంచాయతీ, ఒక భయంకరమైనటువంటి ఇబ్బంది. ఆడ లోకల్గానేమో మొన్న విపరీతంగా భక్తులు పెరిగిపోతా ఉన్నారు ఆలయానికి. ఆడ పెంచే అవసరం ఉంది, కొత్త చేసే అక్కడ ఉంది, అడుగు తీసి అడుగు పెడదామంటే కూడా ప్రాబ్లం ఉంది. అది కూడా మనం రివ్యూ చేసుకునే అవసరం ఉంది. ఆర్కియాలజీకి ఇచ్చినప్పుడు గోల్కొండ ఫోర్ట్ ఉంది అధ్యక్ష. మన సంపద మన కాకతీయ రాజులు కట్టిర్రు, సరే తర్వాత కులీ కుతుబ్ షాయిలు అదంతా జరిగింది. 15th August ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ కార్డు ఎగిరేసినట్టు మనకున్న చారిత్రక అవశేషం అవర్ ప్రైడ్ గోల్కొండలో ఎగిరేద్దామని ఎగిరేస్తా ఉన్నాం అధ్యక్ష. మన సంపద, మన కథ, మన వ్యవస్థ ఆర్కియాలజీకి అప్పగించిన పుణ్యానికి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కూడా 15th August జెండా ఎగిరేద్దామంటే కూడా ప్రతి నిమిషం ప్రతిసారి మనం ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి అధ్యక్ష. ఇటువంటి కూడా ఇబ్బందులు ఉన్నాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను చీఫ్ సెక్రటరీ గారిని ఈ కమిటీ చైర్మన్గా ఉన్నందుకు, ఎవరు చీఫ్ సెక్రటరీ ఉన్నా కంటిన్యూగా ఉంటాడు కాబట్టి హైయెస్ట్ బ్యూరోక్రాటిక్ హెడ్ ఉంటే సేఫ్టీ ఉంటుందని అనుకున్నాం. వారిని నేను రిక్వెస్ట్ చేస్తే అధ్యక్ష, ఆఫ్టర్ పాసింగ్ ద బిల్ ఒక ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి మన స్టేట్లో ఉన్న పిక్చర్ ఏమున్నదనేది నా లెవెల్ని పిలుస్తాం. చీఫ్ సెక్రటరీ గారిని కూర్చోబెట్టి మాట్లాడదాం. నాకు ఇంకొక మంచి ఐడియా కూడా ఉంది అధ్యక్ష. ఇలా సభ ఒప్పుకుంటే కనుక అపోజిషన్ లీడర్ గారి ప్రాతినిధ్యం కూడా ఈ హెరిటేజ్ కమిటీలో పెడదాం. మనకు నష్టం వచ్చేది ఏం లేదు. ఎవరు అపోజిషన్ లీడర్ అన్నా సరే, ప్రస్తుతం ఉన్న అపోజిషన్ లీడర్ కాదు, మెయిన్ అపోజిషన్ ప్రధాన ప్రతిపక్షం ఒక నాయకుడు కూడా దీనిలో బాధ్యుడిగా ఉంటే లాభమే జరుగుతుంది తప్ప నష్టమేం లేదు. మీరు అన్నట్టు మా ఉద్దేశం ఒక హైదరాబాద్కే పరిమితమై ఉండకూడదు, నంబర్ 1. నంబర్ 2, దీని పేరిట కూడా కొన్ని అరాచకాలు జరగడం కూడా కరెక్ట్ కాదు. మనం వాడుకోగలిగిన ప్రాపర్టీ కూడా వాడుకోలేని పరిస్థితి అధ్యక్ష. నర్సింగ్ కాలేజ్ ఉంది, అది హెరిటేజ్లో పెట్టేసిండ్రు. ఎవరో పాపం సికింద్రాబాద్లో ఒక పేదైనది వాళ్ళది ఇల్లు పెట్టేస్తారు. డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అడ్డగోలుగా పెట్టేసారు అధ్యక్ష. ఎట్లా పెట్టినో అసలు దాని సెక్రటేరియట్ బిల్డింగ్ ఇప్పుడు జీ బ్లాక్ అని ఉన్నది అధ్యక్ష. ఎప్పుడు ఎవరి మీద కూర్చో తెలియదు. అది హెరిటేజ్.
ఎందుకంటే పనికిమాలిన హెరిటేజ్ అది సెక్రటరియట్ మధ్యలో ఓ సమాధి లాగా ఉంటుంది, వచ్చినోడు పోయేటో చూస్తే కూడా మనకు అగౌరవం. అది మెయింటైన్ కూడా చేద్దాం చేసే పరిస్థితి లేదు, కూలిపోతా ఉంది. కాబట్టి నిజంగా ఏది కాపాడి దేన్ని ఖచ్చితంగా కొంత డబ్బు అయినా సరే మెయింటైన్ చేయాలా. వారు ఇంకో మాట కూడా చెప్పినారు, దీనికి తగిన సిబ్బంది లేదు, ఏదో హెచ్ఎండిఏకో లేకపోతే ఉడాకో ఎవరికో అప్పగించి ఏదో వదిలేసింది తప్ప దీనికి ఒక కథ లేదు. అందుకే దీన్ని సమగ్రం చేద్దామనే మంచి ఉద్దేశంతోనే నిజంగా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి, ఇప్పుడు సపోజ్ కొన్ని రాజుల ఫోర్ట్స్, మన దేవరకొండ ఫోర్ట్ ఉన్నది, చాలా డెఫినెట్లీ ఇట్ ఇస్ అవర్ హిస్టరీ. అట్లనే చాలా చాలా ఉన్నాయి. వాటన్నిటిని మొన్న రాజాపేట ఫోర్ట్ ఉంది అధ్యక్ష, నేనే రిక్వెస్ట్ చేసిన వాళ్ళు, హైదరాబాద్ సమీపంలో ఉంది, పిల్లల ఎక్స్కర్షన్ మీద చూపిస్తా అనుకుంటుంది. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ అగ్రీయింగ్, మీరు అప్పగించినట్టయితే మేము స్టేట్ గవర్నమెంట్లో పెట్టుకొని దాన్ని బాగా మెయింటైన్ చేస్తామండి, మీ పెద్దల పేరు ఉంటుందంటే వాళ్ళు ఆల్మోస్ట్ అగ్రీ కూడా అయినారు. చాలా క్లోజ్, మన యాదాద్రి టెంపుల్ పక్కన వస్తూ ఉంటుంది. అట్లా అడిగినాం, ఎవిటిని నిజంగా పరిరక్షించుదాము, ఎవిటిని మనం పరిరక్షించద్దు అనేది మనం పొలిటికల్ మనందరం కూర్చొని ఒక డెసిషన్ తీసుకుందాం. ఫస్ట్ మీటింగు నేను ఇన్వాల్వ్ అయ్యి ఆల్ పార్టీ మీటింగ్ కూడా పిలుచుకుందాం. నిజంగా హెరిటేజ్ యాక్ట్ ఎట్లా ఉంటే మనకు హెరిటేజ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందో అందరం కలిసి విజ్ఞప్తం చేద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ బిల్లు పాస్ చేసుకొని రూల్స్ ఫ్రేమ్ చేసే లోపే ఆల్ పార్టీ మీటింగ్ పిలుచుకుందాం. మీ ముందు మొత్తం ప్రతిపాదనలు పెడతారు. ప్రస్తుతం నోటిఫై ఉన్నాయి ఏవి, అసలు మన దగ్గర ఎన్ని మొత్తం హెరిటేజ్ బిల్డింగ్ లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో ఎన్ని ఉంచుదాం, ఎన్ని తీసేద్దాం, కొత్త ఏవి కలుపుదాం. అప్పుడు మొత్తం స్టేట్ తీసుకోలేదు, ఇప్పుడు మొత్తం స్టేట్ తీసుకుందాం, ఆ ప్రకారం చేద్దామని కోరుతూ దీన్ని పాస్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. Now the question is that the बात करिए आप मैडम साहब, आज जो बिल हेरिटेज का पेश किया गया है हम मुबारकबादी देते हैं सब, और हम उस बिल की तायद करते हैं। पहले जो हेरिटेज था सर, ये हुदा में था, उसके बाद में एचएमडीए में था, ओनली फॉर सिटी था सर। तेलंगाना के लिए आप जैसा बताए बिल्कुल नहीं था, मगर आज आप जो 13 को ड्रॉप कर जो नया बिल इंट्रोड्यूस करे हैं हम उसका वेलकम करते हैं सर। मगर हेरिटेज का जो आज आप लिस्ट दिए हैं सर, इसके अंदर काफी हेरिटेज बिल्डिंग्स लिस्ट में मौजूद नहीं है सर। इसीलिए मौजूद नहीं है, शायद किसी वजह से नहीं लिए। हेरिटेज बिल्डिंग के अंदर सर काफी बिल्डिंग्स होते हैं जिसमें मंदिर है, मस्जिद है, आशुरखाना है, दरगाह है, कुतुबशाही छिल्ले है और ऐसे कई है। इसके साथ साथ सब प्राइवेट बिल्डिंग भी हेरिटेज है, प्राइवेट बिल्डिंग भी हेरिटेज है। जो प्राइवेट बिल्डिंग हेरिटेज है सब, उसको कौन मेंटेनेंस करेंगे, उसको आप क्या पॉलिसी बना रहे हैं, वो भी बहुत जरूरी है सर। अगर फर्ज करिए प्राइवेट बिल्डिंग की आप कोई पॉलिसी नहीं बनाएंगे तो वो प्राइवेट बिल्डिंग भी गिर जाएगी सर, उसके लिए भी एक पॉलिसी बनना जरूरी है। आज उस्मानिया हॉस्पिटल सर एक बहुत अच्छा हेरिटेज हॉस्पिटल है सर। आज अगर अपन उसको वापिस बिल्टअप करने को गए, किसी वजह से डैमेज हुआ तो वैसा हॉस्पिटल बन नहीं सकता सर, क्योंकि हुकूमत चाहती है और सीएम साहब भी चाहते हैं कि पुराना हेरिटेज स्ट्रक्चर जो है उसको कायम रखे। उस्मानिया हॉस्पिटल है सर और चार मीनार हॉस्पिटल है सर। ये चार मीनार दवाखाना भी यूनानी दवाखाना हेरिटेज है सब, और जो भी टूरिस्ट आता है ये तमाम हेरिटेज देखने की ख्वाहिश करता है सब, जिसके अंदर काफी ऐसे चीजें हैं। चूंकि आपको भी टाइम नहीं है तो मैं आपसे एक ही चीज कहना चाहता हूं साहब कि देखिए, आज जो आप हेरिटेज बचाना चाह रहे हैं सर, जिसमें आर्ट्स कॉलेज भी है उस्मानिया यूनिवर्सिटी के अंदर, उसको भी बचाना चाहिए सर। मौजम जाई मार्केट है, उसको भी बचाना चाहिए सर। और हमारे पास ओल्ड सिटी में एक एशिया का बिगेस्ट टोम है सर, शाहराजुर खत्तार की गुम्बद, उसमें असद साहब के लेटर के ऊपर कुछ फंड सैंक्शन हुआ है सर, उसको मेंटेनेंस करना है सर। अगर वो एशिया की सबसे बड़ा टोम